దేవాది దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క వీడియోను చూస్తూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క సమయంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్ములను మీ యొక్క కుటుంబములను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. ప్రార్థన. గొప్ప దేవుడా, సర్వాధికారి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ఈ యొక్క వీడియోని చూస్తూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని అయ్యా మీరు దీవించి నీ కృపలో వర్ధిల్లా చేయండి. వారు చేయుచున్న సమస్తమైన పనులను దీవెనకరంగా నీ కృపలో వర్ధిల్లా చేయమని మా ప్రియుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క సమయంలో మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జనన విధానము ఎట్లనగా దానిని మనము కొద్ది నిమిషాలు తెలుసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టక ముందు అనేక మంది ప్రవక్తల చేత చెప్పబడిన మాటలు నెరవేర్చబడ్డాయి. అంటే తల్లి అయిన మరియా కన్యకగా ఉండడము, ఆమెతో దేవదూత మాట్లాడడం అనేది మత్తయి సువార్త 1వ అధ్యాయము మొట్టమొదటి వచనం కానుంచి అనగా 2వ వచనం కానుంచి ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు జనన విధానం ఎట్లనగా అనేది తెలుపబడింది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిత్యము జీవించుచున్నవాడు, ఆయనలో ఏ లోపము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన పిల్లలమైన మనము నీతిమంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మొట్టమొదటిగా మీరు ఒక మాట ఆలోచన చేయండి. కుమార్తెలకు లేకపోతే కుమారులకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు దొంగనో వ్యభిచారినో తీసుకొచ్చి మనం పెళ్లి చేయం కదా. మన కుమారుల విషయంలోనే మంచివారు కోడళ్ళగా రావాలి, మంచివారు మనకు అల్లుళ్ళుగా రావాలని కోరుకుంటున్న ఈ రోజులలో మరి దేవుణ్ణి గురించి మనం ఎందుకు ఆలోచన చేయం? దేవుని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. మన దేవుడు ఎలా ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి. ప్రతి నిత్యము కూడా మనుషులను ప్రేమించువాడిగాను, మనుషుల పాపములు తీసివేయువాడుగా ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే మత్తయి సువార్త కాడి నుంచి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే 18వ వచనంలో ఒక మాట సెలవిస్తూ ఉంటారు. ఏంటి ఆ మాట అని మనం ఆలోచన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా తల్లి అయిన మరియా యేసేపుకు ప్రదానం చేయబడిందే గాని పెళ్లి చేయలేదు. ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత ఆమె వేరువేరుగానే ఉంటూ ఉన్నారు. అయితే ఆ ప్రదానము చేయబడిన తర్వాత ఆ సమయంలో దేవుని యొక్క దూత ఆమెతో మాట్లాడి ఏమని చెప్పింది అంటే, పరిశుద్ధాత్మ వలన నీవు కుమారుని కంటావు అని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆ దేవదూత ఆమెతో చెప్పినప్పుడు ఆమె ముందు భయపడుతుంది. భయపడిన తర్వాత మరలా దేవుని చిత్తం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పేసి అని ఆయన చిత్తానికి లోబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే అలాగున జరిగిన తర్వాత ఏది ఏమైనా సరే ఆ యేసేపుకు ప్రదానము చేయబడిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? ఈమె చాలా మంచిదన్నారు, చాలా నీతిమంతురాలు అన్నారు, ఈమెకి ఇలా జరగడం ఏంటి అని చెప్పేసి అని ఆమెను అవమానపరచడం వలలేక ఆమెను విడిచి దూరంగా పారిపోదాం అనుకున్నాడు. ఆమెను విడిచి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆయనతో కూడా దేవదూత మాట్లాడింది. ఏమని తెలుసా? నువ్వు ఆమెను విడిచి వెళ్ళిపోవద్దు, ఆమె పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, కాబట్టి నువ్వు ఆమెకు తోడుగా ఉండు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ప్రభువైన యేసుక్రీస్తును జన్మించిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత అక్కడ కొన్ని విషయాలు జరిగాయి. ఏంటో తెలుసా? ఆయన పుట్టిన వెంటనే ఆకాశంలో నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం పుట్టిన తర్వాత మొట్టమొదటిగా తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు అని అంటే ఆయన దగ్గరికి వచ్చారు. ఆ దానికంటే ముందుగా గొర్రెల కాపర్లు ఆయన దగ్గరికి వచ్చారు. ఎవరి దగ్గరికి అని అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ శిశువును అదే రీతిగా తల్లి అయిన మరియను చూసిన తర్వాత వారు ఆయన్ని పూజించి కొన్ని కానుకలు ఆయనకిచ్చి అక్కడి నుంచి వారు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు అనేవారు ఒక తారను చూచి ఎవరి దగ్గరికి వచ్చారు అని అడిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వారు
రావాలి కదండి. కాబట్టి వాళ్ళు కొంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అని అంటే వారి యొక్క ఆలోచనను వారి యొక్క తలంపులను బట్టి వారు ఏం చేశారు అని అంటే హేరోదు రాజు ఇంట్లోకి వెళ్ళారు. అనగా ఒక రాజుగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? హేరోదు రాజు ఆయన ఒక తుంట్రాలోచన లేకపోతే ఒక ఆలోచనతో ఉండి నేనే రాజుని కదా, ఈ భూమిలో మళ్ళీ వేరే ఒక రాజు పుట్టడమా అని చెప్పేసి బహుశా మనకు ఒక స్వార్థం ఉంటుంది. ఏంటో చెప్పమంటారా? ఉంటే నేనే గొప్పోడిగా ఉండాలి, ఇంకా వేరే వారు గొప్పోడిగా ఉండకూడదు అనే ఆలోచన మనకు ఉంటుంది. అదే రీతిగా ఆ రాజుగారు కూడా ఏమన్నాడనంటే నేనే రాజుని కాకుండా రాజు పుడితే ఎక్కడ పుట్టాలి? నా ఇంట్లో పుట్టాలి, అలాగని కాకుండా వేరే రాజు పుట్టడమా అని చెప్పేసి అని ఆలోచన కలిగి ఆ జ్ఞానులతో కపట నటన పలికాడన్నమాట. కపట మాటలు చెప్పాడు. ఏమని తెలుసా? మీరు వెళ్ళి పూజించి ఈ ఎక్కడున్నాడో తెలుసుకుని నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజించి వస్తాను అని చెప్పాడు. కానీ వాళ్ళలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని చంపాలని ఒక ఆలోచన. దేవుని స్తోత్రం కలుగుగాక. అయితే ఆ దినాల్లో జ్ఞానులు వెళ్ళిపోయారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తుని వారిని చూశారు, వాళ్ళు మొక్కారు, వాళ్ళు పూజించారు, వాళ్ళు తమ మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వెళ్ళేటప్పుడు ఇటు రాశారు, దేవుని యొక్క దూతలు మళ్ళా ఆయనని ఈ వైపు తీసుకురాలేదు. చాలా మంది కొంతమంది బోధకులు ఏమంటా ఉంటారు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు చూడడానికి తూర్పు దేశపు జ్ఞానులు ఎన్ని సంవత్సరాలు నడిచారంట? 2 సంవత్సరాలు నడిచారని చెప్తారు వీళ్ళు. అది వాస్తవమా కాదని చెప్పి మీరు బైబిల్లో చూడొచ్చు. ఎందుకనంటే ఈ జ్ఞానులు ఆ మాట నేను బైబిల్లో చదువుతాను చూడండి. మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతాను చూడండి. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లి అయిన మరియను ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి తమ కుమారుని పిలిచి యెషయా ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరుబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడే ఉన్నారంట. అంటే ఈ మాటలు ఎందుకు చెప్పాడు అని అంటే హేరోదు రాజుకి ఒక ఆలోచన కలిగాడు. రాజు పుడితే ఎక్కడ పుట్టాలి? నా ఇంట్లోనే పుట్టాలి, కాబట్టి వేరే చోట పుట్టడం ఏంటి అని చెప్పేసి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని చెప్పాడు తెలుసా? ఇంకా పై మాటల్లో మనం చదివితే ఆయన ఏమంటే తెలుసా? 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేయమంటాడు. అర్థమైందండి మీకు? 2 సంవత్సరాలు అంటే ఓన్లీ 2 సంవత్సరాల వాళ్ళనే చంపేయమని చెప్పాలి. 2 సంవత్సరాల పిల్లలు మాత్రమే చెప్పడం. కానీ ఆయన ఏమన్నా తెలుసా? 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేయమంటాడు. ఎందుకు అని అంటే నేను కాకుండా వేరొక రాజు పుట్టడమా అని చెప్పేసి వాళ్ళని చంపేయమని చెప్తాడు. వారి యొక్క శిష్యులకు లేకపోతే వారి దగ్గర ఉన్న సైన్యానికి చెప్పినప్పుడు వీళ్ళు వెళ్తారండి. మొత్తం 18వ వచనం కాడి నుంచి 19వ వచనం వరకు కూడా. అంటే రాజుగారు చెప్పిన మాటను బట్టి ఆ దేశంలో ఉన్న 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ అంటే 2 సంవత్సరాల వయసు కాడి నుంచి చిన్న పిల్లలందరినీ చంపేశారు. అంటే ఇప్పుడు ఈ జ్ఞానులు ఎన్ని సంవత్సరాలు నడిచారంటే 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేశారు కాబట్టి 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేశారు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుకి ఇప్పుడు జ్ఞానులు ఎన్ని సంవత్సరాలు నడిచారు అని అంటే 2 సంవత్సరాలు వీళ్ళు నడుచుకుంటూ వచ్చారు అని చెప్తున్నారు వీళ్ళు. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఆ 2 సంవత్సరాలు అయితే వారు నడవలేదు. దేవుని స్తోత్రం కలిగాక. రాజుగారికి లెక్క తెలియక వయసు తెలియక ఏమని చెప్పాడు అని అంటే సంవత్సరంలో పిల్లలందరినీ చంపేయండి అన్నాడు అనుకోండి. కొంచెం ఆయన పెద్ద వయసు ఉండొచ్చేమో. లేకపోతే ఆయన ఆలోచన తెలుసా? 2 సంవత్సరాల లోపు అంటే జ్ఞానులకు వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు తిరిగి రాలేదు కాబట్టి 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేయమంటే మొత్తం 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా చనిపోతారు, ఇక యేసు ఇంకా బ్రతికుండడం అనేది జరగదని చెప్పేసి అని ఆలోచన కలిగి వాళ్ళని చంపేయమన్నాడు. 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేశాడు. చంపించిన తర్వాత ఒక్క చిన్న మాట. ఇప్పుడు 18వ వచనం కానీ చదివితే రాహేలు తమ పిల్లల విషయమై ఏడ్చుచు వాడు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండేను. అంటే ఈ రాజుగారు చెప్పిన మాటలను బట్టి ఆ దినాల్లో చాలా మంది చాలా చంటి పిల్లలను కోల్పోయిన వారు ఉన్నారు. ఎందుకో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమై
అనేక మంది యేసుక్రీస్తు వారితో పాటు కూడా, అంటే ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఆయన కూడా చనిపోయే ఉంటాడు అని. అంటే 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయమనంటే మొత్తం అందరినీ చంపేశారు. ఇంకో విషయం చెప్తానండి. అయితే అలా చంపిన తర్వాత అని ఓదార్పు నల్లకై ఉండేను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరింది. అంటే ఈ మాట కూడా నెరవేర్చబడింది. ఇది ఎప్పుడు చెప్పాడు అంటే ప్రవక్త ఇర్మియా అయిన ప్రవక్త గారు చెప్పాడంట. ఏమని అని అంటే ఇలా 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేస్తాడు. చంపిన తర్వాత ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తారంట, ఓదార్పు పొందాలకై ఉండేది. అంటే వాళ్ళని ఓదార్చేవారు ఎవరూ లేరు. ఎందుకు చెప్పమంటారా, రాజుగారే చంపేమన్నాడు. ఇంకెళ్ళి ఎవడకబడి ఏడుస్తారు, ఎవరిని అడుగుతారని చెప్పేసి అని ఆలోచన కలిగి ఇక వాళ్ళకు ఓదార్చేవాడే లేడనమాట. అయితే తర్వాత హేరోదు చనిపోయిన వార్త ఎవరికి తెలిసింది తెలుసానండి? యోసేపుకు తెలిసింది. ఎలా తెలిసింది అని అంటే హేరోదు చనిపోవడము తండ్రి అయిన దేవుడు చూశాడు. ఒక విషయం చెప్తా, ఈ జ్ఞానులు 2 సంవత్సరాలు నడిచారు అని అంటే రాజుగారు ఎప్పుడు చనిపోయి ఉంటాడు? బహుశా ఎప్పుడు చనిపోయి ఉంటాడండి? చంపేయండి అని వాళ్ళని చంపించిన ఒక 2-3 నెలల్లోనే ఆయన చనిపోయి ఉండాలి. ఎవరో హేరోదు రాజు. మీరు ఈ మాట నేను చదువుతాను చూడండి. హేరోదు చనిపోయిన వార్త ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో ఉన్న యోసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళు. అంటే 2 సంవత్సరాలు బాబుని మనం ఏమనం? శిశువు అని అనం కదండి. శిశువు అని అంటే ఎన్ని సంవత్సరాల లోపు అంటాం మనం? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీకు అర్థమైందంటారా? శిశువు అని అంటే సంవత్సరం లోపు ఉన్నవాడినే శిశువు అని అంటాం. 2 సంవత్సరాలు ఉన్నవాడిని శిశువు అని అన్నాం. అంటే ఇప్పుడు జ్ఞానులు ఎన్ని సంవత్సరాలు నడిచారు? వీళ్ళు ఎన్ని సంవత్సరాల్లో తూర్పు దేశం నుండి వచ్చారు అని అంటే 2 సంవత్సరాలు అయిందని కొంతమంది అంటారు. ఎన్ని రోజులు నడిచారో తెలియదని కొంతమంది అంటారు. కానీ ఆ నడిచింది బహుశా 3 రోజుల్లో లేకపోతే 4 రోజుల్లో లేకపోతే 5 రోజుల్లో వాళ్ళు నడుచుంటారే తప్ప 2 సంవత్సరాలు అయితే వారు మాత్రం నడిచనే మాట వాస్తవం కాదు. దేవుని స్తోత్రం కలిగాక. వీళ్ళు 2 సంవత్సరాలు, యేసుక్రీస్తు పుట్టి వీళ్ళు 2 సంవత్సరాలు నడిస్తే హేరోదు చనిపోయిన తర్వాత మన దేవుని దూత శిశువు అని అనదు. మీరు ఆ బాలుడిని తీసుకుని ఇశ్రాయేల్ దేశానికి వచ్చేయండి అని చెప్పాలి. దేవుని స్తోత్రం కలిగి కదండి. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పబడిన మాటల ప్రకారము, అనగా తండ్రి అయిన చిత్త ప్రకారం ఆయన ఏం చేయాలి తెలుసా? ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా తండ్రి మాట ప్రకారంగానే ఆయన జీవించాడు. మరి ఆయన పిల్లలమైన మనము బహుశా మీరు అనుకుంటారు మీరు నీతిమంతులుగా ఉండాలి, మీ పిల్లలు కూడా నీతిమంతులుగా ఉండాలి అని అనుకుంటారు. మీరు నీతిమంతులుగా ఉండి మీ పిల్లలు దొంగలుగానో లేకపోతే మీ పిల్లలు వ్యభిచారులుగానో ఉండడము ఎవరికి ఇష్టం లేదు? తల్లిదండ్రులైనా మీకు ఇష్టం లేదు. కాబట్టి అలాగే పరమ తండ్రి అయిన దేవుడు కూడా ఏమనుకున్నాడు అని అంటే నా కుమారుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన యందు మీరేం చేయాలి? విశ్వాసం ఉంచి ఆయన మాట మీరు వినండి అని చెప్పేసి అని ఆయనని ఈ లోకానికి పంపించడము జరిగింది. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చాడు అని అంటే ఈ లోకానికి వచ్చి పెళ్లి చేసుకోలేదు, పిల్లల్నే కనలేదు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. ఆయన ఈ యొక్క లోకానికి శక పురుషుడు, యుగ పురుషుడు. దేవుని స్తోత్రం కలిగాక. అయితే ఆయన నీతిమంతుడు అని చెప్పొచ్చు, దైవ కుమారుడు అని చెప్పొచ్చు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అని చెప్పొచ్చు. ఆయనే సర్వమానవాళ్ళు పాపములు తీయగలడానికి గల కారకుడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం కలిగాక. తండ్రి అయిన దేవుడు కూడా చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఆయన మాట మీరు వినండి, ఆయన యొక్క వాక్యానుసారంగా మీరు జీవించండి అని చెప్పేసి అని దేవుని యొక్క లేఖంలో దేవుడు ఆయన సెలవిస్తున్నాడు. మరి ఆయన పిల్లలమైన మనము వాక్యాన్ని వింటున్నాము, వాక్యాన్ని చదువుతున్నాము, వాక్యానుసారంగా జీవించాలని అనుకుంటున్నాము. కానీ మనం విన్నదాన్ని విన్నట్లుగా మనం జీవించకుండా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. వాక్యాన్ని విందాము, పరిశీలన చేద్దాం, వాక్యానుసారంగా మనం జీవిద్దాం. దేవుడు మనలను మన కుటుంబాలని మెండుగా దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క వాక్యం వింటూ ఈ యొక్క వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో వర్ధిల్ల చేయమని, మమ్మల్ని ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన దీవించి ఆశ్రయించమని మా పిడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్ములను మీ యొక్క కుటుంబములను మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.